కాబట్టి యెహోవా రాజ్యం చేయబోతున్నాడు, భూలోకమంతా ఆనందించబోతుంది. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే క్రీస్తుని బట్టి ఆనందించాలి, ఆయన నామంలో గడపాలి, ఆయన సన్నిధిగాంతి నిత్యం మనకు తోడుగా ఉన్నట్లుగా మనం ప్రార్థన చేయాలి. ఇదిగో ప్రియ సహోదరి సహోదరుడా, భయంకరమైన తుఫాన్లు అనేకమైన రేగినప్పటికీ యెహోవా కృప మనకు తోడుగా ఉండి మనం సజీవులెక్కలో ఉన్నాం. ఇందును బట్టి దేవునికి నువ్వేం చేయాలంటే మోకరించి ప్రార్థించు. నీ ప్రతి కష్టంలో దేవుని అడుగు. మనుషులందు నువ్వు ఆనందించవచ్చు, కానీ మనుషుల సహాయం నువ్వు కోరుకోవద్దు. ఎందుకంటే వారు ఎట్టి సమయంలో కూడా మనకి సహాయం చేసేవారు కాదు. నీ నా కష్టమును దేవుని యొద్ద విన్నవించుకునేలా దేవుడు నీ నా కష్టాన్ని తీర్చివేసి, ఆకాశం ఏ విధంగా సంతోషిస్తుందో, భూమి ఏ విధంగా ఆనందిస్తుందో, నిన్ను నన్ను నిర్మించిన తండ్రి మన జీవితంలో అలాంటి ఆనందాన్ని అనుగ్రహిస్తాడని నేను ప్రగాఢమైన విశ్వాసంతో ఈ సందేశాన్ని మీకు తెలియజేస్తున్నాను. ప్రభు నామానికే మహిమ కలుగును గాక.